ఆ జిల్లా అధికార పార్టీలో విభేదాలు చాప కింద నీరులా సాగుతున్నాయట. అయితే సందర్భం వచ్చినప్పుడల్లా అక్కడి కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు రచ్చకెక్కుతున్నాయట. ఈ మధ్యకాలంలో వ్యవహారం తారాస్థాయికి చేరిందట. ఇన్నాళ్ళు అంతర్గతంగా రుసరుసలాడిన నేతలు ఏకంగా పార్టీ పెద్దల ఎదుటే అసంతృప్తి వ్యక్తం చేయడం జిల్లాలో హాట్ టాపిక్గా మారిందట. ఇంతకీ అక్కడి కాంగ్రెస్లో విభేదాలకు కారణమేమిటి? ఇంతకీ ఏదా జిల్లా? నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయట. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు హేమా హిమేల్ లాంటి నేతలు ఉన్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు వీధికెక్కుతున్నాయట. చాప కింద నీరులా సాగే వర్గ విభేదాలు సందర్భం వచ్చినప్పుడల్లా ఇలా వెలుగులోకి వస్తున్నాయట. ఈ జిల్లాలో అసలే కాంగ్రెస్ నాయకులు ఎక్కువ, అందుకే ఈ జిల్లాకు పదవులు కూడా ఎక్కువగానే కేటాయించిందట అధిష్టానం. అయితే పదవులు ఎక్కువ ఇవ్వడమో, నేతల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడమో కారణమేంటో తెలియదు గానీ పార్టీలో మాత్రం అంతర్గత విభేదాలు స్పష్టంగా కనబడుతున్నాయని కేడర్ వాపోతుందట. అయితే ఇటీవలే ఈ విభేదాలు మరింత పెరిగిపోయాయట. ఏకంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఎదుటే సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీలో కలవరం రేపిందట. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తరపున నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి పూజ తర్వాత నేతలు మాట్లాడుతుండగా పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గంగాధర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లకు తగిన గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు అక్కడే ఉన్న మరికొంతమంది సీనియర్ నాయకులు పరోక్షంగా మద్దతిచ్చారట. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నగేష్ రెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీనియర్ నాయకులు. జిల్లా కాంగ్రెస్ కు మాజీ అధ్యక్షులుగా పనిచేసి రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న గంగాధర్, మోహన్ రెడ్డితో పాటు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డిని స్టేజ్ మీదకు పిలవలేదు. దీనికి జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డే కారణమంటున్నారు సీనియర్ నాయకులు. ఇదొక్కటే కాదు, ఏ కార్యక్రమమైనా నగేష్ రెడ్డి ఒంటెత్తు పొగడాలతో వెళ్తున్నారని సీనియర్ లీడర్లు మండిపడుతున్నారట. చివరకు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి కల్పించుకొని అసంతృప్తులకు నచ్చజెప్పారట. అటు మంత్రి సీతక్క కూడా పార్టీ కార్యక్రమానికి ఆటంకం కలిగించొద్దు అని సూచించడంతో వాళ్లు ఎట్టకేలకు వెనక్కి తగ్గారట. నగేష్ రెడ్డి గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయట. ఆయనకు వ్యతిరేకంగా సీనియర్ నాయకులు గళం విప్పుతున్నారట. నిజామాబాద్ పీసీసీ చీఫ్ సొంత జిల్లా కావడంతో విభేదాలు బయటపడకుండా వాళ్లు వెనక్కి తగ్గుతున్నారట. తాము వీధికెక్కితే పార్టీకి నష్టం జరుగుతుందని లోపల మథన పడుతున్నారట. ఇక నగేష్ తీరుపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కూడా కొంతమంది సీనియర్ నాయకులు చర్చించారట. అయితే పరిస్థితులను చక్కదిద్దుతానని, కొంతకాలం ఓపిక పట్టాలని వాళ్లకు మహేష్ గౌడ్ సూచించారట. వాస్తవానికి జిల్లా అధ్యక్ష పదవి కోసం చాలా మంది సీనియర్ నాయకులు పోటీ పడ్డారట. కానీ కాంగ్రెస్ అధిష్టానం నగేష్ రెడ్డికి అవకాశం కల్పించింది. ఇది ఓర్వలేక కొంతమంది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని నగేష్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారట. ఏకంగా టీపీసీసీ చీఫ్ జిల్లాలోనే నేతల మధ్య విభేదాలు వీధికెక్కాయి. ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దకపోతే పరిణామాలు ఎటు దారి తీస్తాయో అని కేడర్ ఆందోళన చెందుతున్నారట.